రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల మార్కెట్కు నేను కూడా మన తోటి రైతైన శేఖర్ రెడ్డి అని కావేడి సముద్రం ఆయన ఒక బండి పంపించింటే 17,000 వేసినారు. కలర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. 17,000 కాయ కూడా కొంచెం చిన్నగానే ఉన్నది. అతనైతే కన్నా రైతు అయితే కన్నా పర్వాలే బాగానే వేశారన్నారు. ఇటు తోట దగ్గర కూడా 18,000, 17,000, 19,000 వరకు అడిగినారు. అక్కడ సూటు గీటు ఏం లేకోకుండా 17,000 వేయడం జరిగింది పులివెందుల్లో. ఈరోజు 23,500 అంట టాపు. కాయలు అయితే గన చాలా ఎక్కువ వచ్చినాయి. అదే 200 టన్నులు అట్లా వచ్చింటే గన ఇంకొంచెం ముందుకు ఏమన్నా పోయి ఉండేదేమో. ఢిల్లీ మార్కెట్ పైన మార్కెట్లన్నీ ₹1, ₹2 స్పీడ్గానే అమ్మినాయి ఈరోజు అన్నారు. ఇంకా ఈ స్పీడ్కు తగ్గట్టు ఒకవేళ రేపు ఇక్కడ కూడా ఏమన్నా ₹1, ₹2 పెరిగితే కన్నా మన రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారు. బెంగళూరు మార్కెట్ కూడా అంతే. ఈరోజు పోయిన వారం అంతా 35, 38 వరకు జరుగుతుండేది. ఈరోజు టాప్ అండ్ టాప్ కంటే 38, 40 వరకు సూపర్ వేయడం జరిగింది. మిగతాటువంటి యావరేజ్ అన్ని 25 నుంచి 28 వరకు. అన్ని 5 రకాలు ఉంటాయి బెంగళూరు మార్కెట్లో కూడా. మీరు ఇక్కడ మాదిరి ఒకే కుప్ప వేసి అమ్మే పరిస్థితి ఉండదు. అవన్నీ 5 రకాలు కలుపుకుంటే ఎంత రేట్ వస్తుంది అనేది అక్కడ పట్టి. ఈరోజు అయితే మటుకు 20 నుంచి 24,000 వరకు టాప్ అండ్ టాప్ కాయలకు పట్టీలు రావడం జరిగింది బెంగళూరు మార్కెట్లో అయితే కన. అట్లనే మొత్తం ఢిల్లీ మార్కెట్ ఇవన్నీ కూడా కొంచెం రైజ్ అయితే కన రైతులందరూ ఇంకా కొంచెం ముందు పోతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తారు. లేదంటే పాపం ఇన్ని రోజుల నుంచి దిగులుగా ఇది పోతాదా రేటు పోదా, పోతాదా రేటు ఇది పోదా అనేది చాలా భయపడతా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నారు. అనంతపురం మార్కెట్లో కూడా ఈరోజు కాయలు చాలా తక్కువ రావడం జరిగింది. 250 టన్నులే. అక్కడ కూడా ₹17 అని ఆడ బోర్డులో వేసినా కూడా కొంతమంది 19 వరకు కట్టించుకున్నారు వ్యాపారస్తులు అనేది అక్కడ వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. ఇదే మాదిరిగా ఇట్లనే కొనసాగితే మటుకు కొంచెం ఈ పండగకు ఇంకో ₹2-3 పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా బాగుండే కాయలు మాత్రం ఉన్నించుకోండి. ఏదన్నా బాగలేకనో మంగులు వచ్చో సంథింగ్ కలర్ వచ్చో ఏదన్నా ఉంటే మాత్రం ఇవ్వండి. బాగుండే కాయలు రేపు నెలలో కంపల్సరీగా అంటే రేట్ వస్తుంది. జాగ్రత్త. మీరు మటుకు ఈ రేట్లకే అమ్ముకుంటే ఇంకా అది మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా అంటే 100% మళ్ళా చెప్పదలుచుకునే మాట. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒకేసారి చూడండి, కొంచెం కన్నా ఈ రోజు కన్నా మార్కెట్ కన్నా సరుకు తగ్గిందంటే 25,000 పోయినా కూడా పులివెందుల మార్కెట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా పోయినది. ఇంకా ఇక్కడ దీంట్లో గ్రూపులలో పెట్టడం జరుగుతుంది. కుమ్మక్క వారం స్వస్తి చెప్పినామని చెప్పి ఒక పేపర్లో కూడా వచ్చింది, ఈనాం పద్ధతి ద్వారా అని చెప్పి. ఆ ఈనాం పద్ధతి అంటే ఏందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఎవరికన్నా తెలిసింటే కన్నా బాగా వివరించితే కన్నా ప్రజలందరూ కొంచెం అర్థం చేసుకుంటారు. ఇంకా చీనాకాయల వీడియోలో కాకోకుండా మన తెలుగు రైతుల సమస్య గురించి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలని మన వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది. ఎంతసేపు ఉన్నా కూడా ఈ రేట్లు వివరాలు తప్ప వేరేటి ఏం చర్చ జరగడం లేదు. అందుకనే మన తెలుగు రైతుల ఐక్యత అనే గ్రూప్లో మంచి మంచి విషయాలు, వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఎన్ని పంటలు పెడుతున్నారు, ఏం కదా, దీనివల్ల ప్రయోజనం ఏమి, కొంతమంది అడిగే దాంట్లో కూడా సమాధానం చెప్పుకోకుంటారు. నిన్న మొన్న కొంతమంది గుమ్మడికాయలు కావాలని చెప్పి, మునక్కాయలు కావాలని చెప్పి, ఇట్లా ఎవరి దగ్గరన్నా కానీ ఉంటే కన్నా ఇక్కడ కామెంట్ పెట్టండి. ఇంకా అడుగుతున్నారు పాపం ఏమేమి ఎరువు వేసుకోవాలా, ఏం కథ, మందు ఏం కొట్టుకోవాలనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఎవరన్నా కానీ మన గ్రూప్లో తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా ఫలాని మందు అని చెప్తే కన్నా మనమేం ఒక 5 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించి తెలుపగలరని ప్రతి ఒక్క రైతు ఇంకో రైతుకు హెల్ప్ చేయాల్సిందిగా కోరడమైనది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఏం మార్కెట్ ఏం జరిగింది, ఏం కథ అని చెప్పి.
ఈ గ్రూప్‌ను సద్వినియోగపరుచుకొని, ఆ మందులైతేనేమి, మిగతాటివన్నీ ఏ విషయాలు తెలిసినా కూడా మీకు తెలిసిన విషయం ఆ గ్రూప్‌లో పెట్టండి. అవి 10 మందికి ఉపయోగపడతాదని మీరు గమనించగలరు.